నా సర్వము, నీవే నా జీవము యేసయ్యా. తోడు నీవే, నా నీడ నీవే, నిత్యం నా తోడుగా ఉండే చెలిమి నీవే. తోడు నీవే, నా నీడ నీవే, నిత్యం నా తోడుగా ఉండే చెలిమి నీవే. బ్రతుకంతా నీ కొరకే జీవింతును, నిన్ను నేను ఆరాధింతు. బ్రతుకంతా నీ కొరకే జీవింతును, నిన్ను నేను ఆరాధింతు. మరువలేను నీదు ప్రేమ, విడువలేనయ్యా నీ స్నేహం. మరువలేను నీదు ప్రేమ, విడువలేనయ్యా నీ స్నేహం. మరువలేను, మరువలేను నీదు, విడువలేనయ్యా నీ స్నేహం. నీవే నా ప్రాణము, నీవే నా సర్వము, నీవే నా జీవము యేసయ్యా. మార్గం నీవే, సత్యం జీవం నీవే, జీవించుటకు ఆధారం నీవే. మార్గం నీవే, సత్యం జీవం నీవే, జీవించుటకు ఆధారం నీవే. అపాయము రాకుండా కాపాడువాడం, నిన్ను నేను ఆరాధింతు. అపాయం రాకుండా కాపాడువాడం, నిన్ను నేను ఆరాధింతు. మరువలేను నీదు ప్రేమ, విడువలేనయ్యా నీ స్నేహం. మరువలేను యేసయ్యా నీదు ప్రేమ, విడువలేనయ్యా నీ స్నేహం. నీవే నా ప్రాణము, నీవే నా సర్వము, నీవే నా జీవము యేసయ్యా. నీవే నా ప్రాణము, నీవే నా సర్వము, నీవే నా జీవము యేసయ్యా. యేసయ్యా, 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 నా యేసయ్యా, 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 నా యేసయ్యా, 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 నా యేసయ్యా. నీవే నా ప్రాణము, నీవే నా సర్వము, నీవే నా జీవము యేసయ్యా. నీవే నా ప్రాణము, నీవే నా సర్వము, నీవే నా జీవము.
కోట ఆశ్రయదుర్గం నీ నామం నాకుండ నా కోట. ఆశ్రయదుర్గం ఆశ్రయ యెహోవా నామం బలమైన దుర్గం, నీతిమంతుడు అందులోనికి పరిగెత్తుకొని సురక్షితంగా ఉండవు. ఆశ్రయదుర్గం ఆశ్రయదుర్గం నీ నామం నాకుండ నా కోట. ఆశ్రయదుర్గం ఆశ్రయదుర్గం నీ నామం నాకుండ నా కోట. స్తుతితును నీ నామం ఘనపరతును నీ యేసయ్యా. స్తుతితును నీ నామం ఘనపరతును నీ నామం అన్నిటికన్నా పైనామం యేసయ్యా నీ నామం అన్నిటికన్నా పైనామం యేసయ్యా నీ నామం. యేసయ్యా 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 నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా. నీవే నా ప్రాణము, నీవే నా సర్వము, నీవే నా జీవము యేసయ్యా. నీవే నా ప్రాణము, నీవే నా సర్వము, నీవే నా జీవము యేసయ్యా. యేసయ్యా 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 నా యేసయ్యా 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 నా యేసయ్యా 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 నా యేసయ్యా. నా శాపమంతయు సిలువలో భరించిన తండ్రి ని స్తుతించెదను. నా శాపమంతయు సిలువలో భరించిన తండ్రి ని స్తుతించెదను. యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము. పరిశుద్ధ దేవుని పరలోక తండ్రిని నిత్యము స్తుతించెదను. పరిశుద్ధ దేవుని పరలోక తండ్రిని నిత్యము స్తుతించెదను. యేసయ్యా
యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము. యేసయ్యా నీకే ఆరాధన, భూమ్యాకాశములు స్తుతి గానమును పాడు. నీలా లేరు ఎవరయ్యా, నీ వంటి వారు లేరు నాయన. నీకు స్తోత్రం తండ్రి. పరిశుద్ధుడైనటువంటి తండ్రి యేసుక్రీస్తు వారి ఘనమైన ఉన్నతమైన నాలో మీ కృపా సింహాసనం దగ్గరకు వస్తున్నా. గడిచిన మాసం అంతటి బట్టి మీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నా. మరొక నూతన మాసంలో ఆయన మమ్మల్ని ప్రవేశపెట్టినందుకు మీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం తండ్రి. మీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం నాయన. గడిచిన మాసం అంతా ఈ ప్రభువా మమ్మల్ని తండ్రి నడిపించి, ఆదరించి, భద్రపరిచి, బలపరిచి, కాపాడి, సహాయం చేసి అయా ఓడ్చుకొని క్షమించి తండ్రి నడిపించి తండ్రి యేసయ్యా నూతన మాసంలో ప్రవేశపెట్టారు. మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మరొకసారి మాసం అంతటిని బట్టి తండ్రి మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము నాయన. ఈ మాసం అంతటిని ప్రభువా మీ పాదములు చెంత పెడుతున్నాము నాయన. ఈ మాసం అంతటిని ప్రభువా మమ్మల్ని అందరినీ కూడా తండ్రి మీ చేతుల్లో పెడుతున్నాము తండ్రి. అయ్యా ఈ మాసమంతయు కూడా ప్రభువా కృపాక్షేమములు మా వెంట వచ్చును గాక నాయన. ఈ మాసమంతయు కూడా ప్రభువా తండ్రి మీ యొక్క సంకల్పాలు, మీ చిత్తములు అయ్యా మీరు నెరవేర్చమని మీ యొక్క సన్నిధిలో ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా ఈ వారమంతయు కూడా ప్రభువా తండ్రి దేవా తండ్రి యేసయ్యా మీ ఉద్దేశములను తండ్రి మీరు నెరవేర్చమని మీ యొక్క సన్నిధిలో అడుగుతున్నాము తండ్రి. దేవా సమాధానకరమైనటువంటి ప్రభువా దేవా మరి ఉద్దేశములను తండ్రి ఈ మాసమంతయు మీరు నెరవేర్చమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఈ మాసమంతయు ప్రభువా మీ కృపను నాయన విస్తరింపచేయమని ప్రార్థన చేస్తున్నాం. ఈ మాసమంతయు మీ దయను విస్తరింపచేసి మీ దయ చేత కప్పుమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ మాసమంతయు నాయన మీ కనికరములను విస్తరింపచేయమని ప్రార్థిస్తున్నాం. మాసమంతయు నాయన తండ్రి దేవా ప్రభువా మీ కార్యములను విస్తరింపచేయండి, స్వస్థతను విస్తరింపచేయండి, ఆర్థికపరమైన అద్భుతములను విస్తరింపచేయండి. ఈ మాసమంతయు కూడా తండ్రి దేవా మీరు భద్రపరచండి, బలపరచండి, జీవింపచేయండి. ఈ మాసమంతయు వాడుకొనండి. ఈ మాసమంతయు తండ్రి దేవా మీ నామమును తండ్రి మీరు మహిమపరచుకునమని మీ యొక్క సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మీ తగిన హస్తాలకు వస్తున్నాం తండ్రి. మరొకసారి ప్రభువా యొక్క సమయంలో తండ్రి అయ్యా కాసేపు నైనా మీ వాక్యాన్ని ప్రభువా మేము అధ్యయనం చేస్తుండగా మీ పరిశుద్ధాత్మ ద్వారా తండ్రి దేవా నాతో మాతో అందరితో మీరు మాట్లాడమని మీ యొక్క సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. దేవా ప్రతి కాడిని విరగొట్టమని ప్రార్థిస్తున్నాం నాయన. ప్రతి కట్టను తొలగించమని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. యేసుక్రీస్తు అన్నాలు ప్రతి ఒక్కరూ కూడా తండ్రి ఆత్మలో, మనసులో, దేహంలో స్వేచ్ఛను తండ్రి అనుభవించు కృపను ప్రభు అభిషేకాన్ని నాయన మీరు దయచేయమని మీ యొక్క సన్నిధిలో ప్రార్థిస్తున్నాం తండ్రి. మీ దయగల హస్తాలకు ప్రభు నన్ను మమ్మల్ని అందరినీ అప్పుడు అప్పగిస్తూ యేసుక్రీస్తు వారు ఉన్నతమైన పరిశుద్ధమైన నామములో పరిశుద్ధాత్మక సహాయాన్ని పొందుకుంటూ ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. దయచేసి కూర్చోండి. మరొక నూతన మాసంలో మనల్ని ప్రవేశపెట్టినటువంటి దేవునికి రెండు చేతులు పైకెత్తి ఆయన నామమును మహిమపరుద్దామండి. హల్లెలూయా. రెండు రకాల జ్ఞానాలు ఉన్నాయి దేవుని వాక్యంలో. నా జనులు జ్ఞానం లేక నశించిపోతున్నారని వాక్యంలో వ్రాయబడింది. రెండు రకాలైనటువంటి జ్ఞానాలు ఉన్నాయి. సో ఆ రెండు రకాలైనటువంటి జ్ఞానములను కొంచెం క్లుప్తంగా మీకు వివరించాలని నేను ఆశిస్తున్నాను. దేవుని యొక్క సంకల్పము, దేవుని యొక్క ఉద్దేశం అంతా ఏమిటంటే దేవుని యొక్క ప్రణాళిక. ఆయన సశరీరుడిగా ఈ భూమి మీద ప్రత్యక్షమయ్యాడు. సశరీరుడుగా
శరీరమును ధరించుకొని భూమి మీదకి ఆయన వచ్చాడు. ఒక ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏమిటంటే, ఆయన మనందరినీ కూడా తన పిల్లల్లాగా చేసుకోవాలని, తన పిల్లల్లాగా చేసుకోవాలన్నటువంటిదే ఆయన యొక్క చిత్తము, ఆయన యొక్క ఉద్దేశమై ఉంటున్నది. యోహాను సువార్త 1వ అధ్యాయము 12వ వచనం. యోహాను సువార్త 1వ అధ్యాయము 12వ వచనం. తన్ను ఎందరు అంగీకరించిరో వారికి అందరికీ, అనగా తన నామమునందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారమును అనుగ్రహించను. 11వ వచనం చూడండి. ఆయన స్వకీయుల యొద్దకు వచ్చెను, ఆయన స్వకీయులు ఆయనను అంగీకరింపలేదు. దేవాది దేవుడు తన సొంత కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువుని భూమి మీదకి ఆయన పంపారు. సో కాబట్టి ఆ యేసయ్యను, ఆ యేసు నామమును ఎందరైతే అంగీకరిస్తారో వారికి, అనగా ఆయన నామమందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారికి దేవుని పిల్లలయ్యేదానికి ఆయన అధికారమును ఆయన అనుగ్రహించాడు. హల్లెలూయా. ద మెయిన్ పర్పస్ ఆఫ్ ద ఇన్కార్నేషన్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏంటంటే ప్రజలను ఆయన పిల్లల్లాగా చేసుకోవాలన్నటువంటిదే ఆయన యొక్క ఉద్దేశం ఉంటున్నది. యోహాను సువార్త 10వ అధ్యాయము 10వ వచనం. యోహాను సువార్త 10వ అధ్యాయము 10వ వచనం. దొంగతనమును హత్యను నాశనము చేయుటకును వచ్చును కానీ మరి దేనికి రాడు. గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకు నేను వచ్చితునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. సో యేసుక్రీస్తు ప్రభువు జీవం ఇచ్చేదానికి ఆయన వచ్చాడు. గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటను, సమృద్ధి అయినటువంటి జీవము, లైఫ్, ఇటర్నల్ లైఫ్. ఏంటి ఈ సమృద్ధి జీవము? అబండెంట్ లైఫ్. ఈ లైఫ్ ఏంటి? ఈ జీవం ఏంటంటే ఇట్ ఈస్ ద లైఫ్ ఆఫ్ గాడ్. అది దేవుని యొక్క జీవమై ఉంటున్నది, అది దేవుని యొక్క స్వభావమై ఉంటున్నది. సో ఎప్పుడైతే ఈ దేవుని యొక్క స్వభావాన్ని, దేవుని యొక్క జీవాన్ని మనము పొందుకుంటామో అప్పుడు దేవుని పిల్లలు అవుతాం అన్నమాట. సో కాబట్టి ఎప్పుడైతే యేసుక్రీస్తు నామమందు విశ్వాసం ఉంచుతామో అప్పుడు ఏమవుతుంది? దేవుడు ఆయన జీవాన్ని మనలోనికి ప్రవహింపచేస్తాడు. ఇంకా ఒక మాటలో చెప్పాలంటే మనల్ని ఆయన నూతన సృష్టిగా చేస్తాడు. వెన్ వీ బిలీవ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, వెన్ వీ యాక్సెప్ట్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, యేసుక్రీస్తు వారి నామం అంగీకరించినప్పుడు, యేసుక్రీస్తు వారి నామం పైన మనం విశ్వాసం ఉంచినప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే ఆయన మనల్ని నూతన సృష్టిగా చేస్తాడు. ఆయన జీవాన్ని మనకు దయచేస్తాడు. సో దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క ఉద్దేశం అంతా ఫైనల్గా ఏంటంటే మనము ఆయన స్వభావాన్ని కలిగి ఉండాలి, మనము ఆయన జీవాన్ని కలిగి ఉండాలి. సో ఆ జీవాన్ని కలిగి ఉండి, ఆ స్వభావాన్ని కలిగి ఉండి ఆయనలాగా మనము మారాలి అన్నటువంటిది ఆయన యొక్క ముఖ్యమైన ఉద్దేశమై ఉంటున్నది. సో గనుక దేవుని యొక్క వాక్యంలో యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము, యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 1-2 వచనం. యేసయ్య రొమ్మున అనుకున్నటువంటి శిష్యుడు రాసినటువంటి యొక్క ఉత్తరం ఇది. జీవవాక్యమును గూర్చినది ఆది నుండి ఏది ఉండెనో, మేమేది వింటిమో, కన్నులారా ఏది చూచితిమో, ఏది నిదానించి కనుగొంటిమో, మా చేతులు దేనిని తాకి చూచెనో అది మీకు తెలియజేయుచున్నాము. ఆ జీవము ప్రత్యక్షమాయను, తండ్రి యొద్ద ఉండి మాకు ప్రత్యక్షమైన ఆ నిత్య జీవమును మేము చూచి ఆ జీవమును గురించి సాక్ష్యం ఇచ్చుచు దానిని మీకు తెలియపరచుచున్నాము. సో ఇక్కడ యోహాను గారు ఒక రకమైనటువంటి జ్ఞానం గురించి తెలియజేస్తున్నారు. ఏంటంట? మేమేది విన్నామో అంటే చెవులతో విన్నది, కన్నులారా ఏది చూచితమో, కన్నులతో ఏమి చూచామో, ఏది నిదానించి కనుగొంటిమో, నిదానించి మేము దేన్ని కనుగొన్నామో, మా చేతులు దేనిని తాకి చూచెనో. సో చేతులతో తాకి చూచెనో కదా, తోమా యేసయ్య యొక్క శరీరాన్ని చేతుల్లో తాకమని చెప్పాడు అన్నమాట. నా ప్రక్కలో చేయి ఉంచి చూడన్నాడు. సో వీరందరూ కూడా ఈ 5 సెన్సెస్ అన్నమాట, పంచేంద్రియాల ద్వారా యేసయ్యను గురించి కొంత సమాచారాన్ని వారు పొందుకున్నారు. సో వాటిని గురించి ఇక్కడ
యోహాను గారు రాస్తున్నారు. సో మేము ఏది విన్నామో, కన్నులారా ఏది చూచామో, ఏది నిదానించి మేము కనుగొన్నామో, మా చేతులు దేనిని తాకి చూచనో అది మీకు తెలియజేస్తున్నాం. ఇది ఒక రకమైనటువంటి జ్ఞానం. కన్నులతో చూచి, చెవులతో విని, తాకి, మరి స్పర్శించి మనం తెలుసుకుని సంపాదించుకునే జ్ఞానం. ఇది ఒక రకమైనటువంటి జ్ఞానం. సో మరొక రకమైనటువంటి జ్ఞానం ఉంది. ఏంటి ఆ జ్ఞానం అంటే అది ప్రత్యక్షత జ్ఞానం. ప్రత్యక్షత అంటాం. ప్రత్యక్షత, వెలిగింపు, ఇల్యూమినేషన్ అంటాం. మత్తయి సువార్త 16వ అధ్యాయం. మత్తయి సువార్త 16వ అధ్యాయం 15వ వచనం నుండి. మత్తయి సువార్త 16వ అధ్యాయం 15వ వచనం నుండి. అందుకైనా మీరైతే నేను ఎవడనని చెప్పుకొనుచున్నారని వారిని అడిగాను. అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడగు దేవుని కుమారుడవైన క్రీస్తు అని చెప్పాను. యేసయ్య తన గురించి తన శిష్యులను అడిగాడు, నా గురించి అందరు ఏమనుకుంటున్నారు? మనుష్య కుమారుడు ఎవరని జనులు చెప్పుకుంటున్నారు అనగా, శిష్యులు వాళ్ళ అంచనా ప్రకారము, వాళ్ళు విన్న ప్రకారం ఏమన్నారంటే, కొందరు బాప్తిసం ఇచ్చే యోహానని, కొందరు ఏలియా అని, కొందరు ఇర్మియా అని, లేకపోతే ప్రవక్తలు ఒకడని చాలామంది అనుకుంటున్నారు మీ గురించి. ఇలా అయితే మీరేమనుకుంటున్నారంటే, సడన్గా పేతురు అంటాడు, నీవు సజీవుడగు దేవుని కుమారుడవైన క్రీస్తు అని చెప్పాను. సో ఇవి ఎప్పుడైతే పేతురు ఈ మాట చెప్పాడో, అప్పుడు ప్రభు చూడని ఏమంటున్నాడు, 17వ వచనము. అందుకు యేసు, సీమోన్ బర్యోనా, నీవు ధన్యుడవు, పరలోకమందున నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరచనే కానీ నరులు నీకు బయలుపరచలేదు. సో ఈ జ్ఞానం చూడండి, ఈ జ్ఞానము కళ్ళతో చూచి సంపాదించినటువంటి జ్ఞానము కాదు, చెవులతో విని సంపాదించిన జ్ఞానము కాదు, తాకి చూచినటువంటి జ్ఞానము కాదు, కానీ పరలోకమందున్నటువంటి తండ్రి నుంచి పొందుకున్నటువంటి జ్ఞానం అన్నమాట. రెవల్యూషన్ అంటాం అన్నమాట. సో కాబట్టి ఇది దేవుని నుంచి పొందుకున్నటువంటి జ్ఞానం. 4 సువార్తలంతా కూడా మనకు పంచేంద్రియాల ద్వారా మనము చూడగలిగే సంగతులన్నీ కూడా మనము చూస్తున్నాం. వాక్యంలో వ్రాయబడి 4 సువార్తల్లో కూడా. సో సిలువ కార్యాన్ని, సో యేసయ్యను ఏ రీతిగా వారు శ్రమ పెట్టారు, ఏ రీతిగా ఇబ్బంది పెట్టారు, సో మన కళ్ళకి ఏం కనిపిస్తుందో, మన చెవులకు ఏం వినిపిస్తుందో, మనం తాకితే మనకి ఎలా అనిపిస్తుందో, వాటన్నిటిని గురించి మరి సువార్తల్లో వ్రాయబడడం జరిగింది. అయితే ఈ కళ్ళకు కనిపించని, ఈ చెవులకు వినిపించినటువంటి విషయాలు చాలా జరిగాయి అన్నమాట. ఈ విషయాలు చాలా జరిగాయి. సో వాటిలో క్లుప్తంగా మనము కొన్ని విషయాలు మనము చూద్దాం. రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం, శిలువ దగ్గర కంటే ముఖ్యంగా ముందు ఒకసారి రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 12వ వచనం. 5:12. ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపము ద్వారా మరణమును లోకములో ఎలాగూ ప్రవేశించను, అలాగుననే మనుషులందరూ పాపము చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమాయను. ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపము, మనకందరికీ తెలుసు ఎవరా మనిషి? ఆదాము. సో ఏదోను తోటలో ఆదాము పాపము చేసినప్పుడు ఏదోను తోటలో ఏమి జరిగిందంటే, ఒక మనుషుని ద్వారా పాపము ద్వారా మరణము లోకంలోనికి ఎలాగ ప్రవేశించును, అలాగనే మనుషులందరూ పాపము చేసినందున, అంటే ఈ భూమి మీద ఆఖరి వ్యక్తి, పుట్టబోయే ఆఖరి వ్యక్తి వరకు ఆత్మీయంగా ఏదోను తోటలో ఆదాముతో కూడా ఉన్నారన్నమాట. ఏదోను తోటలో ఆత్మీయంగా ఉన్నట్లే, అంటే నేనున్నట్లే, మీరున్నట్లే, మనం అందరం కూడా ఆత్మీయంగా ఉన్నట్లే. ఎందుకు? ఆదాము ద్వారా అందరూ పాపులయ్యారు. ఇప్పుడు ఎవరు కూడా కొత్తగా పాపము చేయడం వలన పాపులు గారు. పాపులు కాబట్టి పాపం చేస్తున్నారు. సో 14వ వచనం చూడండి. అయినను ఆదాము చేసిన అతిక్రమమును బోలి పాపము చేయని వారి మీద కూడా, ఆదాము మొదలుకొని మోషే వరకు మరణము ఏలను, పాపము చేయని వారి మీద కూడా. సో అంటే మన కళ్ళకు కనిపించినది, మామూలుగా మన కళ్ళకు కనిపిస్తే అక్కడ ఆదాము హవ్వలు ఇద్దరు మాత్రమే ఉన్నారు. మనకు కళ్ళకు కనిపించని విషయం ఏమిటంటే, అక్కడ మొత్తం కొన్ని బిలియన్ల కొద్ది ప్రజలు అక్కడ ఉన్నారన్నమాట.
బిలియన్ల కొద్ది ప్రజలు అక్కడ ఏమైపోయారంటే వారు అక్కడ పాపులు అయిపోయారు. అంటే ఆదాము యొక్క శిక్ష ప్రజలందరి మీదకి వచ్చింది. ఆదాము పైన ఉన్నటువంటి దేవుని యొక్క ఉగ్రత ప్రజలందరి పైకి వచ్చేసింది. ఆదాముకు వచ్చినటువంటి శాపం ప్రజలందరి పైకి వచ్చేసింది. సో ఆదాము దగ్గర ప్రజలందరూ కూడా అక్కడ ఉన్నారన్నమాట. సో ఆదాముతో పాటు ప్రతి ఒక్కరు శపించబడ్డారు. చూడండి, పుట్టిన ప్రతి బిడ్డ కూడా పాపంలోనే నా తల్లి నన్ను గర్భం ధరించిందని దావీదు రాస్తాడు. పాపంలోనే నా తల్లి నన్ను గర్భం ధరించింది అంటాడు అనమాట. సో దేన్ని బట్టి అంటే ఆదామును బట్టి. దేన్ని బట్టి అంటే ఆదామును బట్టి. సో కాబట్టి ఇప్పటివరకు ఇంకా పుట్టకున్నా కూడా పుట్టబోయే ప్రతి వ్యక్తి కూడా ఏదోను తోటలో ఆదాముతో సహా ఉన్నారు అన్నమాట. సో కాబట్టి ఆదాము యొక్క పాపపు స్వభావము, పాపపు నైజముతో ప్రతి ఒక్కరు కూడా జన్మిస్తూ ఉన్నారు. సో ఇది మనకు దేవుని యొక్క వాక్యము తెలియజేస్తున్నటువంటి విషయం. ఇది మన కళ్ళకు మన అర్థమయ్యేది, కళ్ళకు కనిపించేది కాదు, చెవులకు మరి వినపడేది కాదు. మన హృదయానికి మాత్రము దేవుని యొక్క వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరచడం ద్వారా అందగలిగే జ్ఞానం అన్నమాట. 12వ వచనం చదివాం కదా, 14 చదివాం. 15వ వచనం, అయితే అపరాధము కలిగినట్టు కృపావరము కలగలేదు. ఎట్లనగా ఒకని అపరాధం వలన అనేకులు చనిపోయిన ఎడల మరి ఎక్కువగా దేవుని కృపయు యేసుక్రీస్తును ఒక మనిషిని కృపచేతనైన దానమును అనేకులకు విస్తరించను. ఒకని అపరాధం మూలమున అనేకులు చనిపోయిన ఎడల, ఒకని తప్పు వలన అనేకులు చనిపోయారంట. ఒకని తప్పు వలన, ఒకని పాపం వలన అనేకులు చచ్చిపోయారు. స్పిరిచువల్ డెత్ అంటే సపరేషన్ ఫ్రమ్ గాడ్, దేవుని నుంచి వేరైనటువంటి స్థితి అన్నమాట. ఆ స్థితిలో అందరూ కూడా బంధించబడి ఉన్నారు. సో స్పిరిట్ రెల్మ్లో, ఆత్మీయ మండలంలో, ఆత్మీయ ప్రపంచంలో ఆదాముతో సహా ప్రతి వ్యక్తి ఉండిపోయారు. ప్రతి వ్యక్తి ఆదాముతో సహా ఆ దేవునికి వేరైపోయారు. ప్రతి వ్యక్తి ఆదాముతో సహా శాపం క్రింద ఉన్నారు. ప్రతి వ్యక్తి ఆదాముతో సహా దేవుని ఉగ్రత కింద ఉన్నారు. ప్రతి వ్యక్తి ఆదాముతో సహా దేవుని తీర్పు కిందకి ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా ఆదాముతో సహా ఉన్నారన్నమాట. సో అలా ఉన్నారు కాబట్టి ఇప్పుడు పుట్టే వాళ్ళందరూ కూడా పుట్టడమే శాపంతో పుడుతుంటారు. సో అందుకే మనం ప్రార్థన చేయడం ద్వారా వారు పిల్లలైనటువంటి వారు పరిశుద్ధపరచబడతారు. సో కాబట్టి ఇప్పుడు 2 విషయాలు. మనము ఆదామును, మొదటి ఆదాము అంటాం. ఆదామును యేసుక్రీస్తు వల్ల వారికి ఇవ్వబడినటువంటి ఒక పేరు ఏమిటంటే ఆయన కడపటి ఆదాము, లేకపోతే 2వ ఆదాము అని యేసయ్యకి ఇవ్వబడినటువంటి పేరు అనమాట. సో మనము ఆదాముతో మనము ఐక్యమైపోయి ఉన్నాం. సో పుట్టిన ప్రతి వ్యక్తి కూడా ఎవరితో కలిసిపోయినట్లంటే ఆదాముతో కలిసిపోయినట్లు. ఆదాము యొక్క గుణగణాలను మరి పొందుకున్నట్లు అన్నమాట. ఆదాము యొక్క స్వభావమును పొందుకున్నట్లు, ఆదాముతో మనము ఐక్యత మనము కలిగి ఉన్నట్లు అన్నమాట, పుట్టిన ప్రతి ఒక్కరు కూడా. సో అదే రీతిగా మనము సువార్తను మనం విన్న తర్వాత, యేసుక్రీస్తుని గురించినటువంటి సువార్తను విన్న తర్వాత మనము ఇంతకు మునుపు ఆదాముతో మనం ఎలా ఐక్యత కలిగి ఉన్నామో అలా యేసయ్యతో కూడా మనము ఐక్యతను మనము కలిగి ఉండగలగాలి. సో కాబట్టి యాక్చువల్గా ఇప్పుడు ఏదోను తోటలో మనమందరం కూడా ఉన్నామన్నమాట. ఏదోను తోటలో మనమందరం కూడా ఉన్నట్లే. సో ఇది ఇంకా మీకు స్పష్టంగా అర్థమవుతుంది నేను ఇంకా కొంచెం ముందుకు వెళ్తే. సో కాబట్టి ఇప్పుడు 2వ ఆదామైనటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారు ఎప్పుడైతే శిలువ శ్రమలు అనుభవిస్తున్నారో, ఎప్పుడైతే మరణించారో, సమాధి చేయబడ్డారో, పాతాళానికి వెళ్ళారో, తిరిగి లేచారో, సో అక్కడ యాక్చువల్గా మనకు కళ్ళతో చూస్తే, చెవులతో వింటే మనకేం తెలుస్తుందంటే యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన బాధపడుతున్నారు, ఆయన దుఃఖపడుతున్నారు, ఆయన వేదన పడుతున్నారు, ఆయన హింసించబడుతున్నారు, ఆయన రక్తాన్ని కారుస్తున్నాడు. ఇవి మాత్రమే మన కళ్ళకు కనిపిస్తాయి అన్నమాట. సో అయితే దేవుని యొక్క వాక్యంలో వ్రాయబడినటువంటి మాటలను చూస్తే ప్రత్యక్షత జ్ఞానం అంటాం. అందుకే పౌలు 4 సువార్తలో కళ్ళకు చూసిన వాటిని వ్రాశారు. అయితే పౌలు గారి యొక్క పత్రికల్లో ఆత్మీయ నేత్రాలతో చూసినటువంటి సంగతులను పౌలు గారు వ్రాస్తున్నారు. సో అక్కడ ఏం జరిగింది, అక్కడ ఏం జరిగింది? ఏదోను తోటలో మనం ఏ రీతిగా ఉన్నామో గెత్సెమన తోటలో కూడా మనం ఉన్నాం.
హల్లెలూయా. గెత్సెమనే తోటలో మనం ఉన్నాం, ప్రధాన యాజకుని ఇంటిలో మనం ఉన్నాం, పిలాతు దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ మనం ఉన్నాం, సిలువ దగ్గర సిలువ వేయబడినప్పుడు అక్కడ మనం ఉన్నాం. సో వీ వర్ ఆల్ దేర్ విత్ క్రైస్ట్. క్రీస్తుతో కూడా మనమందరం కూడా అక్కడ ఉన్నాము. ఇది మనకి ఎలా తెలుస్తుంది అంటే దేవుని యొక్క వాక్యము చెబుతూ ఉంది. దేవుని యొక్క వాక్యం చెబుతోంది. అందుకే పౌలు గారు ఏమంటారంటే నా సువార్త ప్రకారము అంటాడు, నా సువార్త ప్రకారము అంటాడు పౌలు గారు. సో ఆయన ఏమంటారంటే గలితులకు రాసిన పత్రికలు అంటాడు ఆయన, యేసుక్రీస్తు బయలుపరచుట వల్లనే నాకు ఇది తెలియజేయబడింది, నాకు ఎవరు నేర్పించలేదు, ఎవరు నాకు చెప్పలేదు, యేసుక్రీస్తు బయలుపరచుట వల్లనే అన్నాడు అనమాట. సో కాబట్టి ఆ బయలుపరిచినటువంటి సంగతులు మనం చూస్తే యాక్చువల్గా సిలువ దగ్గర మనం ఉన్నాం. సిలువ దగ్గర మనకు ఏమేమి జరిగింది మనం గమనిస్తే రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 6వ వచనం, 6వ అధ్యాయం 6వ వచనం, ఏమనగా మనమికను పాపమునకు దాసులము కాకునుటకు పాప శరీరము నిరర్థకమగునట్లు మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడినని ఎరుగుదము. కింద చూడండి, ప్రాచీన పురుషుడు. ఏం జరిగింది మనకంటే మనం అక్కడ ఉన్నాం. ఏదోను తోటలో ఏ రీతిగా మనం ఉన్నామో ఇక్కడ సిలువ దగ్గర మనం ఉన్నామంట. సిలువ దగ్గర ఏం జరిగిందంట, ఆయనతో కూడా సిలువ వేయబడ్డ మన ప్రాచీన పురుషుడు, అంటే ఆదాము ద్వారా మనం సంపాదించుకున్నటువంటి ప్రాచీన పురుషుడు సిలువ దగ్గర యేసయ్యతో కూడా సిలువ వేయబడ్డాడు. అంటే అక్కడ మనము యేసయ్యను మాత్రమే కాదు చూడాల్సింది, యేసయ్యలో మన ప్రాచీన పురుషుని కూడా చూడాలి. ఇది ప్రత్యక్షత జ్ఞానం. సో మన ప్రాచీన పురుషుడు ఆయనతో కూడా సిలువ వేయబడ్డాడు. అందుకే గలతీ 2:20 అంటాడు, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడ్డాను, క్రీస్తుతో కూడా సిలువ వేయబడ్డాను, జీవించువాడనిక నేను కాదు, నా యందు ఉండి క్రీస్తే జీవిస్తూ ఉన్నాడు. సో కాబట్టి మనకి ఏం జరిగింది అంటే మనము అక్కడ సిలువ వేయబడ్డాం. వీ వర్ క్రూసిఫైడ్ విత్ క్రైస్ట్ 2000 years ago. దాదాపుగా 2000 సంవత్సరాల క్రితము, మనం పుట్టింది మొన్న అయినా కూడా, మన వయసు కొంచెమైనా కూడా మనం అక్కడ ఉన్నాము. దేవుని యొక్క మనసులో మనం అక్కడ ఉన్నాము. యేసయ్య సిలువ వేయబడ్డాడు అంటే మనం సిలువ వేయబడ్డాము అని అర్థము, నేను సిలువ వేయబడ్డాను అని అర్థము, మీరు సిలువ వేయబడ్డారు అని అర్థము, మనమందరం కూడా సిలువ వేయబడ్డాము అని అర్థము. ఎందుకు సిలువ? తప్పు చేసినందుకు, నేరం చేసినందుకు. పాపమునకు శిక్ష అంటే పాపమునకు శిక్ష మనం అనుభవించినట్లే. హల్లెలూయా. సో వీ వర్ పనిష్డ్. అక్కడ యేసయ్య సిలువ వేయబడ్డాడు అంటే మనము కూడా సిలువ వేయబడ్డాము అని అర్థం. యేసయ్య శిక్షించబడ్డాడు అంటే మనము కూడా శిక్షించబడ్డాము అని అర్థము. మనం శిక్షించబడ్డాం. వీ వర్ పనిష్డ్ దేర్ బికాజ్ జీసస్ వాజ్ పనిష్డ్. వీ వర్ దేర్. ఇక్కడ ఒకటే విషయం ఏంటంటే సిలువ దగ్గర మనం ఉన్నామంట, అక్కడ మనం ఉన్నాం. దీన్ని గ్రహించాలి, దీన్ని గ్రహించి దీన్ని మనము అంగీకరించాలి. సో ఏం జరిగింది మనకు 2000 సంవత్సరాల క్రితం ఏం జరిగింది అంటే మనము ఆయనతో కూడా సిలువ వేయబడ్డాము. చెప్పండి, నేను ఆయనతో కూడా సిలువ వేయబడ్డాను. నా ప్రాచీన పురుషుడు, నా ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడింది. ఆమేన్. హల్లెలూయా. సో ఐ వాజ్ క్రూసిఫైడ్ విత్ క్రైస్ట్. ఇది జరిగింది సిలువ దగ్గర. నేను సిలువ వేయబడ్డాను, మీరు సిలువ వేయబడ్డారు. భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరు కూడా సిలువ వేయబడ్డారు. ప్రతి ఒక్కరు కూడా, విశ్వాసులు మాత్రమే కాదు, క్రైస్తవులు మాత్రమే కాదు, భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరూ సిలువ, క్రీస్తుతో సహా సిలువ వేయబడ్డారు. ఎందుకు? క్రీస్తు అందరి కొరకు మరణించాడు, అందరి కొరకు శిక్షించబడ్డాడు, అందరి కొరకు రక్తం కార్చాడు. సో కనుక అందరూ కూడా అక్కడ ఆత్మీయంగా అక్కడ ఉన్నారు. వారు కూడా సిలువ వేయబడ్డారు. దే వర్ క్రూసిఫైడ్ విత్ క్రైస్ట్. రెండవది ఏం జరిగింది? 6వ అధ్యాయమే 5వ వచనం. మరియు ఆయన మరణం యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము గలవారమైన ఎడల ఆయన పునరుత్థానం యొక్క సాదృశ్యమందును ఆయనతో ఐక్యము గలవారమై
ఉందుము. 7వ వచనం, మనము క్రీస్తుతో కూడా చనిపోయిన ఎడల్లా, మనం క్రీస్తు కూడా చనిపోయినట్లా మృతులలో నుండి లేచిన క్రీస్తు ఇకను చనిపోడని, మరణమునకు ఇకను ఆయన మీద ప్రభుత్వం లేదని ఎరిగి ఆయనతో కూడా జీవించుదుమని నమ్ముచున్నాము. మనం క్రీస్తుతో కూడా చనిపోయిన ఎడలా, ఆయన మరణం యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము గలవారమైన ఎడలా. సో కాబట్టి మనము క్రీస్తుతో సిలువ వేయబడ్డం మాత్రమే కాదు, మనం క్రీస్తుతో మనము మరణించాము. క్రీస్తు మరణించాడంటే మనం కూడా మరణించాము అని అర్థం. we ఆల్సో డైడ్ అలాంగ్ విత్ క్రైస్ట్. మనం క్రీస్తుతో కూడా మరణించామంట, మనం చనిపోయామంట. మనం అక్కడ 2000 సంవత్సరాల క్రితమే మనము చనిపోయామంట, 2000 సంవత్సరాల క్రితమే మనము మరణించామంట. ఇది ప్రత్యక్షత జ్ఞానము తెలియజేస్తూ ఉంది, పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. మనం అక్కడ ఉన్నాం, సిలువ దగ్గర మనం అక్కడ ఉన్నాం, సిలువ దగ్గర మనం అక్కడ ఉన్నాం, అక్కడ సిలువ వేయబడ్డాం, అక్కడ మనము మరణించాం. వీ డైడ్ విత్ క్రైస్ట్. సో ఆదాముతో మనం ఏ రీతిగా ఐక్యమయ్యామో ఇప్పుడు క్రీస్తుతో మనము ఐక్యమవుతూ ఉన్నాం అన్నమాట. సో ఆదామును బట్టి మనం పాపులము, యేసయ్యను బట్టి మనము నీతిమంతులమై ఉంటున్నాం. ఆదామును బట్టి పాపులము, యేసయ్యను బట్టి మనము నీతిమంతులమై ఉంటున్నాం. సో ఐ వాజ్ క్రూసిఫైడ్ విత్ క్రైస్ట్ అండ్ ఐ డైడ్ విత్ క్రైస్ట్. 6వ అధ్యాయమే, ఈ 6వ అధ్యాయంలో చాలా సంగతులు ఉన్నాయి. 6వ అధ్యాయం 4వ వచనం, కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగో లేపబడినో అలాగే మనమును నూతన జీవము పొందిన వారమై నడుచుకున్నట్లు మనము బాప్తిస్మము వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి. సిలువ వేయబడ్డాం, మరణించాము, పాతి పెట్టబడ్డాము. We were buried with Christ. We were buried with Christ. సో మనకి ఏమి జరిగిందో మనం తెలుసుకోవాలి. పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నటువంటి విషయాలు మనకి ఏం జరిగిందో మనం తెలుసుకోవాలి. మనం క్రీస్తు కూడా సిలువ వేయబడ్డాం, క్రీస్తుతో కూడా మనము మరణించాం, క్రీస్తుతో కూడా మనము సమాధి చేయబడ్డాం, లేకపోతే పాతి పెట్టబడ్డాం. భౌతిక నేత్రాలు కనిపించేది ఏమిటి? యేసయ్య శరీరము ఆ యొక్క క్రొత్త సమాధిలో ఉంచబడింది, అది మామూలుగా కళ్ళకు కనిపిస్తుంది. అయితే ఆత్మీయ నేత్రాలు కనిపించే విషయం ఏంటంటే ఆయన అక్కడ నుంచి ఎక్కడికి వెళ్ళాడు? పాతాళానికి వెళ్ళాడు. ఆయన యేసయ్య నా కొరకు నీ కొరకు ఆయన పాతాళానికి వెళ్ళాడు అని మనం చెబుతాం. సో యాక్చువల్గా చెప్పాలంటే పాతి పెట్టబడ్డాం అంటే ఇప్పుడు మన యొక్క శవము కూడా అక్కడ సమాధిలో ఉందని అర్థం కాదు. పాతి పెట్టబడ్డాం అంటే ఎక్కడికి? ఆయనతో సహా మనం కూడా పాతాళానికి వెళ్ళాము. హల్లెలూయా. ఎప్పుడైతే మానవుని యొక్క విమోచన కొరకు దేవుడు పనిని ప్రారంభించాడో ఆ క్షణము నుంచి మనమందరం కూడా ఆయనతో ఉన్నాం. ఆ క్షణం నుంచి మనమంతా ఆయనతో కూడా ఉన్నాం. సో కొరడాలతో ఆయన కొట్టారు, యాక్చువల్గా ఏంటంటే అది మనల్ని కొట్టినట్లే. ఆయన మీద ఉమ్మి వేశారు అంటే అర్థం ఏంటంటే మన మీద ఉమ్మి వేసినట్లే. ఆయనను దూషించారు అంటే అర్థం ఏంటంటే మనల్ని దూషించినట్లే. సో ఎందుకు? పాపానికి శిక్ష పడాలి కదా, పాపానికి శిక్షను భరించాలి కదా. సో కాబట్టి నీవు నేను భరించాలి. సో అందుకే ఆయన వచ్చాడు, ఆయన భరించాడు అంటే అర్థం ఏంటంటే నీవు నేను కూడా భరించినట్లే. మనకు రావాల్సిన శిక్ష ఆయన మీద వేసుకున్నాడు. అయితే ఆత్మీయంగా మాత్రము, స్పిరిచువల్గా మనమందరం కూడా ఆయనతో సహా ఉన్నాం, ఆయన దగ్గర ఉన్నాం మనం ఆత్మీయంగా. సో ఆయనతో సహా మనం పాతాళానికి వెళ్ళాం. పాతాళంలో దేవుని యొక్క ఉగ్రతనంతా కూడా, మానవ విమోచన కొరకే దేవుని యొక్క ఉగ్రత ఎంత ఉందో ఆ ఉగ్రతనంతా కూడా అనుభవించేంత వరకు యేసయ్య తట్టుకున్నాడు, భరించాడు. సో అక్కడ పాతాళంలో మనమందరం కూడా అక్కడ ఉన్నాం. క్రీస్తుతో కూడా సిలువ వేయబడ్డాము, క్రీస్తుతో కూడా మరణించాము, క్రీస్తుతో కూడా మనము సమాధి చేయబడ్డాము, పాతి పెట్టబడ్డాము. దిస్ ఇస్ వాట్ హ్యాపెన్ ఆన్ ద క్రాస్.
కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. కొలస్సీ 2వ అధ్యాయము 13 నుంచి ఉంది. 13, 14, 15. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13, 14, 15. మరియు అపరాధముల వలనను శరీరమందు సున్నతి పొందక ఉండుట వలన మీరు మృతులై ఉండగా, దేవుడు వ్రాత రూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను ఉండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డం లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములన్నిటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మును జీవింప చేసెను. ఆయనతో కూడా మిమ్మును జీవింప చేసెను. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభుల వారు శిలువ మరణం ద్వారా పాతాళానికి వెళ్ళడం ద్వారా అక్కడ ఆయన శ్రమను అనుభవించడం ద్వారా దేవుని యొక్క కోపాన్ని, దేవుని యొక్క ఉగ్రతను ఎప్పుడైతే పూర్తిగా ఆయన అనుభవించారో అప్పుడు పరలోకము నుంచి దేవుని యొక్క స్వరం వినపడింది. ఏమిటో తెలుసా? నీవు నా కుమారుడవు, నేడు నేను నిన్ను కని ఉన్నాను. యేసయ్య మన కొరకు ఆయన పాపమయ్యాడు. పాపమై ఆయన పాతాళానికి వెళ్ళాడు. సో అక్కడ ఆ శిక్షను అనుభవించిన తర్వాత పాపమునకు రావాల్సినటువంటి శిక్షను సంపూర్ణముగా యేసయ్య అనుభవించిన తర్వాత పరలోకం నుంచి వచ్చినటువంటి తీర్పు, ఆయన రక్తం గురించి పరలోకం నుంచి వచ్చినటువంటి తీర్పు ఏమిటంటే, నీవు నీతిమంతుడవు అని, నీవు నా కుమారుడవు, నేడు నేను నిన్ను కని ఉన్నాను. ఎప్పుడైతే ఆ యొక్క స్వరము, తండ్రి యొక్క స్వరము పాతాళంలోనికి ప్రవేశించిందో యేసయ్య ఏమైనా తెలుసు, అక్కడి నుంచి విడుదల పొందారు. మరణ వేదనల నుంచి, పాతాళ వేదన నుంచి ఆయన విడుదల పొంది ఆయన తిరిగి లేచాడు అన్నమాట. ఆయన తిరిగి లేచాడు. సో మన అపరాధములన్నీ కూడా అక్కడ క్షమించబడ్డాయి. ఎప్పుడైతే యేసయ్య తిరిగి లేచాడో మన అపరాధములన్నీ కూడా క్షమించబడ్డాయి. సో ఆయన లేవడం మాత్రమే కాదు, మనము కూడా లేచాము. ఆయనతో కూడా మిమ్మును జీవింప చేశాను. సో ఐ వాజ్ మేడ్ అలైవ్ విత్ క్రైస్ట్. యు వర్ మేడ్ అలైవ్ విత్ క్రైస్ట్. క్రీస్తుతో సహా నీవు జీవించబడ్డావు. నీవు సజీవునిగా లేచావు. నీవు కూడా లేచావు. క్రీస్తుతో కూడా సిలువ వేయబడ్డావు, క్రీస్తుతో కూడా మరణించావు, క్రీస్తుతో కూడా సమాధి చేయబడ్డావు, క్రీస్తుతో కూడా తిరిగి లేచావు. ఇది జరిగిపోయింది. ఎప్పుడు జరిగిపోయింది? పుట్టకముందే జరిగిపోయింది. పుట్టకముందే జరిగిపోయింది. ఇది ఆత్మీయ మండలంలో, ఆత్మీయ ప్రపంచంలో ఈ కార్యము జరిగింది. దీనిని పౌలు గారు వివరిస్తున్నారు అన్నమాట. సో దిస్ ఇస్ వాట్ హ్యాపెన్ టు ఆల్ ఆఫ్ అస్ ఆన్ ద క్రాస్. సో మనల్ని జీవింపచేశాడు. ఆయన మనల్ని జీవింపచేశాడు. తర్వాత చూడండి, ఎఫెసీ 2:6. ఎఫెసీ 2:6-7 చూద్దాం. క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారము ద్వారా అత్యధికమైన తన కృప మహదైశ్వర్యమును రాబో యుగములలో కనపరచు నిమిత్తము క్రీస్తు యేసునందు మనల్ని ఆయనతో కూడా లేపి, ఆయనతో కూడా లేపి. సో జీవింప చేయబడ్డాము మనము. అంత మాత్రమే కాదు, జీవింప చేయబడ్డం మాత్రమే కాదు, ఆయనతో కూడా మనము లేచాము. యేసు ప్రభు పునరుత్థానుడు, ఆయన ఒక్కడే పునరుత్థానుడు కాలేదు, ఆయనతో కూడా మనము కూడా లేచామంట. ఆయనతో కూడా మనము కూడా పునరుత్థానులమై మనము కూడా లేచాము. ఆయనతో కూడా లేపబడ్డాము. ఆయనతో కూడా లేపబడ్డాము. ఇది కళ్ళకు కనిపించదు, చెవులకు వినపడదు. పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరచడం ద్వారానే ఈ సంగతులను మనం కనుగొనగలము, అంగీకరించగలము. ఆయనతో కూడా లేపబడ్డాము. ఆయనతో కూడా లేపబడ్డాము. ఆయనతో కూడా జీవింప చేయబడ్డాము. ఆయనతో కూడా లేపబడ్డాము. We were raised with Christ. We were raised with Christ. అదే వచనం చూడండి, ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. హల్లెలూయా.
పుట్టకముందే దేవుడు సెట్ చేసినటువంటి పరిస్థితి ఏమిటంటే, మనం లేపడం మాత్రమే కాదు, ఆయనతో కూడా కూర్చుండబెట్టాడు. సో వీఆర్ సీటెడ్ విత్ క్రైస్ట్. వీఆర్ సీటెడ్ విత్ క్రైస్ట్. సో మనం ఆఫీస్లో ఉండొచ్చు, పని మీద కొన్నిసార్లు బయటకు వస్తాం, మనం ఇతరత్ర ప్రాంతాలకు వెళ్తూ ఉంటాం. సో అలాంటప్పుడు ఆఫీస్లో మన చైర్ ఉంటుంది, మన సీట్ ఉంటుంది అన్నమాట. ఆ రీతిగా పరలోకమందు మనల్ని దేవుడు క్రీస్తుతో కూడా కూర్చుండబెట్టాడు. ఇది ఆత్మీయ మండలంలో జరిగినటువంటి విషయం. ఆయన కూర్చుండబెట్టాడు. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 31 నుంచి. క్రీస్తు పాతాళములో విడువబడలేదనియు ఆయన శరీరం కుళ్ళిపోలేదనియు దావీదు ముందుగా తెలుసుకొని ఆయన పునరుత్థానం గురించి చెప్పాను. ఈ యేసును దేవుడు లేపను, దీనికి మేమందరం సాక్షులము కాగా, ఆయన దేవుని కుడిపార్శ్వమునకు హెచ్చింపబడి పరిశుద్ధాత్మను గూర్చిన వాగ్దానమును తండ్రి వలన పొంది మీరు చూచుచూ వినుచున్న దీనిని కుమ్మరించి ఉన్నాడు. దావీదు పరలోకమునకు ఎక్కిపోలేదు, అయితే అతడు ఇట్లా, నేను నీ శత్రువులను నీ పాదముల క్రింద పాదపీఠముగా ఉంచు వరకు నీవు నా కుడి పార్శ్వమున కూర్చుండుమని నా ప్రభువుతో చెప్పాను. మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తునిగాను నియమించను. సో కూర్చుండమని. సో జీసస్ క్రైస్ట్ ఈజ్ సీటెడ్ ఇన్ ద హెవెన్లీస్. ఆయన కూర్చున్నాడు. చాలాసార్లు మనం ఎప్పుడు కూర్చుంటామంటే పని పూర్తయిన తర్వాత మనం కూర్చుంటాం అన్నమాట. ప్రధాన యాజకుడిగా ఆయన వెళ్ళి పని పూర్తి చేసి తన స్వరక్తాన్ని తీసుకొని వెళ్ళాడు. స్వరక్తాన్ని తీసుకొని అతి పరిశుద్ధ స్థలము ప్రవేశించి అక్కడ ఆ రక్తాన్ని సమర్పించాడు. సమర్పించిన తర్వాత ఆయన కూర్చున్నాడంట. ఆయన కూర్చోవడం మాత్రమే కాదు, మనల్ని కూడా ఆయనతో సహా కూర్చుండబెట్టాడు. సో కనుక ఈ సంగతులన్నీ కూడా సిలువ దగ్గర జరిగాయి, మన కళ్ళకు కనిపించినటువంటి పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరుస్తున్నటువంటి యొక్క సంగతులు. సో కాబట్టి ఒక విషయం ఏంటంటే, పాపానికి దేవుడు పూర్తిగా శిక్ష విధించినట్టే. ఎవరికి? ప్రతి ఒక్కరికి, నీకు నాకు మనకు అందరికి కూడా శిక్ష విధించినట్లే అనమాట. ఎలాగా? సిలువ వేయబడ్డాం. సో నేను సిలువ వేయబడ్డాను, నేను మరణించాను, నేను సమాధి చేయబడ్డాను, నేను పాతాళానికి వెళ్ళాను, నేను అక్కడి నుంచి జీవింపజేయబడ్డాను, నేను అక్కడి నుంచి లేపబడ్డాను, నేను తండ్రి కుడిపార్శ్వమున కూర్చుండబడ్డాను. హల్లెలూయా. ఇదంతా జరిగింది. సో కాబట్టి పాపానికి శిక్షను దేవుడు విధించేశాడు. సో దీన్ని మనం ఏమిటంటే విమోచన అంటాం, విమోచించడం అంటాం, వెల చెల్లించి విడిపించడం అనమాట. సో దిస్ ఈజ్ ద ప్లాన్ ఆఫ్ గాడ్. ఇది దేవుని యొక్క ప్రణాళిక అయి ఉన్నది. సో ఈ దేవుని యొక్క ప్రణాళిక సిలువ దగ్గర ఏం జరిగిందో ఈ వాక్యంలో మనం స్పష్టంగా చూసాం. అయితే ఎవరెవరైతే దీనిని అంగీకరిస్తారో, ఎవరెవరైతే విశ్వాసం ఉంచుతారో వారు ఈ ఫలాలను వారు అనుభవించేవారుగా ఉంటున్నారు. ఎవ్రీ పర్సన్ హూ విల్ యాక్సెప్ట్ దీస్ ట్రూత్స్, ఈ సత్యాలను అంగీకరించి, ఈ సత్యాన్ని నమ్మి అంగీకరించేవారు ఈ సత్యాన్ని వారు అనుభవిస్తారు. సో ఏమేమి జరిగిందండి? క్రీస్తుతో కూడా మనము సిలువ వేయబడ్డాము, క్రీస్తుతో కూడా మరణించాము, క్రీస్తుతో కూడా సమాధి చేయబడ్డాము, క్రీస్తుతో కూడా జీవింపజేయబడ్డాము, క్రీస్తుతో కూడా లేపబడ్డాము, క్రీస్తుతో కూడా మనము కూర్చున్నాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం. ఒకటవ అధ్యాయం 20వ వచనం. అపోస్తలుడైనటువంటి పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 20వ వచనం. ఆయన బలాతిశయము చేత క్రీస్తును మృతులలో నుండి లేపి సమస్తమైన ఆధిపత్యము కంటెను, అధికారం కంటెను, శక్తి కంటెను, ప్రభుత్వము కంటెను, ఈ యుగమునందు మాత్రమే కాక రాబో యుగమునందును పేరు పొందిన ప్రతి నామము కంటెను ఎంతో హెచ్చుగా పరలోకమునందు ఆయనను తన కుడిపార్శ్వన కూర్చుండబెట్టుకొని ఉన్నాడు. మరియు సమస్తమును ఆయన పాదముల క్రింద ఉంచి.
సమస్తమును ఆయన పాదముల క్రింద ఉంచి సమస్తము పైన ఆయనను సంఘమునకు శిరస్సుగా నియమించను. ఆ సంఘము ఆయన శరీరము, సమస్తమును పూర్తిగా నింపుచున్న వాని సంపూర్ణత అయి ఉన్నది. సో కాబట్టి కూర్చుండబెట్టాడు అంటే ఒక అర్థం ఏమిటంటే సమస్తము పైన ఆయనకు అధికారాన్ని ఇచ్చాడు అని అర్థం. సమస్తమును ఆయన పాదముల క్రింద ఉంచాడు అని అర్థం. ఆయనను సంఘానికి శిరస్సుగా ఆయన నియమించాడు అని అర్థం. అంటే సమస్తమును ఆయన పాదముల కింద అంటే ఆయన శరీరం. ఆయన శరీరం అంటే ఎవరు? మనమే ఆయన శరీరం. సో మన క్రింద ఉన్నట్లే, ఆయన క్రింద అంటే మన క్రింద ఉన్నట్లే. హల్లెలూయా. తలకాయ వేరే ఉండదు, శరీరం వేరే కాదు, రెండు ఒకటే అన్నమాట. సో బోత్ ఆర్ సేమ్. సో ఆ రీతిగా యేసయ్య సిలువ వేయబడ్డాడంటే మనం సిలువ వేయబడ్డాం. యేసయ్య శిక్షించబడ్డాడు అంటే మనం శిక్షించబడ్డాము. యేసయ్య మరణించాడు అంటే మనం మరణించాము. యేసయ్య సమాధి చేయబడ్డారంటే మనం కూడా సమాధి చేయబడ్డాము. యేసయ్య జీవింపజేయబడ్డాడంటే మనం కూడా జీవింపజేయబడ్డాము. యేసయ్య క్షమించబడ్డాడు అంటే మనం కూడా క్షమించబడ్డాము. సో పాపం ఎరుగని ఆయన పాపమయ్యాడు కదా, పాపం ఎరుగని ఆయన పాపమయ్యాడు. సో కాబట్టి ఎప్పుడైతే పూర్తిగా పాపానికి శిక్షను ఆయన పొందుకున్నాడో ఇంకా చాలు అన్నాడు తండ్రి దేవుడు. ఇంకా చాలు, ఇనఫ్, జస్టిస్ ఈజ్ ఇనఫ్, సరిపోయింది ఇంకా పిలిచాడు అన్నమాట. సో కనుక మనం ఈ సత్యాన్ని మనం గుర్తించి మనం దేవునికి కృతజ్ఞతలు మనం చెల్లించబద్దులమై ఉన్నాం. ఈ వాక్య వెలుగులో మనం నడుచుకోవలసిన వారంగా ఉంటున్నాం. సో క్రీస్తులో మనకి ఏం జరిగిందో తెలియకుంటే మన యొక్క క్రైస్తవ విశ్వాస యాత్ర కష్టంగా ఉంటుంది, చాలా క్లిష్టంగా ఉంటుంది అన్నమాట. సో కనుక ఈ సత్యాలు మనము ధ్యానించాలి, ఈ సత్యాలు మనము అధ్యయనం చేయాలి, ఈ సత్యాలు మన నరనరాల్లో జీర్ణించుకొని పోవాలి. చెబుదాం అందరం కూడా, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడ్డాను, నేను క్రీస్తుతో మరణించాను, నేను క్రీస్తుతో కూడా సమాధి చేయబడ్డాను, నేను క్రీస్తుతో కూడా జీవింపజేయబడ్డాను, నేను క్రీస్తుతో కూడా లేపబడ్డాను, నేను క్రీస్తుతో కూడా కూర్చుండబెట్టబడ్డాను. I was seated along with Christ in the heavenlies. ఇది సిలువ దగ్గర మనకు జరిగినటువంటి విషయం. ఇవి మామూలు కళ్ళ కనిపించావు, చెవులకు వినిపించావు, పంచేంద్రియాలకు ఇవి అందం. సో అందుకే అంటారు కదా, కొరింథీయులకు వ్రాయబడినటువంటి మొదటి పత్రికలో, దేవుడు తాను ప్రేమించిన వారి కొరకు ఇవి సిద్ధపరిచినవి కంటికి కనపడలేదు, చెవికి వినపడలేదు, మనుష్య హృదయమునకు గోచరం కాలేదని వ్రాయబడినది. మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచున్నాడు. ఆత్మ ద్వారా ఆ సంగతులన్నీ కూడా బయలుపరిచి ఉన్నాడు. సో కనుక దేవుని యొక్క ప్లాన్ అంతా, దేవుని యొక్క చిత్తం అంతా ఏమిటంటే ఆయనకు పిల్లలు కావాలి, ఆయన స్వభావమును కలిగినటువంటి వారు ఆయనకు కావాలి. సో కనుక ఆ స్వభావాన్ని మనకు ఇంపార్ట్ చేసేదాని కొరకు ఈ సిలువ ఉద్దేశం, సిలువ ప్రణాళికను దేవుడు ఉంచారు. సో ఆ సిలువ ప్రణాళికను బట్టి, ఆ సిలువ ప్రణాళిక ద్వారా మనకి ఈ కార్యాలన్నీ కూడా మనకు జరిగాయి. సిలువ ప్రణాళిక ద్వారా ఈ కార్యాలన్నీ కూడా జరిగాయి. ఎవరైతే నమ్ముతారో, ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారందరి జీవితంలో ఈ సత్యాలన్నీ కూడా కార్యరూపము కలుస్తాయి. హల్లెలూయా. క్రీస్తుతో కూడా సిలువ వేయబడ్డాం, క్రీస్తుతో కూడా మనము శ్రమపడ్డాం, క్రీస్తుతో కూడా మనము అవమానించబడ్డాం. అంటే ఆయన రక్తం కార్చాడంటే మనం కూడా రక్తం కార్చినట్లే, ఆయన పైన శిక్ష పడిందంటే మన పైన శిక్ష పడ్డట్టే. సో కనుక క్రీస్తుతో కూడా సిలువ వేయబడ్డాం, క్రీస్తుతో కూడా మనం మరణించాం. ఆదాము ద్వారా అందరూ పాపులు ఎలా అయ్యారో, యేసయ్య ద్వారా అందరూ కూడా నీతిమంతులు కాగలరు. హల్లెలూయా. ఎవరైతే దీనిని అంగీకరించారో వారు ఆదాం పిల్లల్లాగానే ఉండిపోతారు, ఆ పాపపు స్వభావంలోనే ఉంటారు ఎవరైతే అంగీకరించారో. సో అంగీకరించే వారిని దేవుడు తన పిల్లలుగా చేసుకుంటాడు, తన పుత్రులుగా చేసుకుంటాడు, తన స్వభావాన్ని దయచేస్తాడు, తన పోలికగా వారిని మార్చుకుంటాడు.
దేవుడి యొక్క మాటలను మన వెనుకడిలో ఆయన ఫలింపచేయును గాక. ఆమేన్.